సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతడు తీసింది త్రివిక్రమ్ శ్రీనివాసే. తర్వాత కలేజతో మహేష్ మేనరిజం మార్చింది మాటల మాంత్రికుడే. అలాంటి తానే మూడోసారి గుంటూరు కారం నూరాడు. అందులో మిర్చిలేశాడా, మరేమైనా వేశాడా అన్న అనుమానం వచ్చేలా ఉంది మూవీ. మహేష్ బాబు ఒంటరి పోరాటం బాక్స్ ఆఫీస్ లో పూనకలు తెస్తుంది. అంటే గుంటూరు కారం హిట్ అనుకోవాలా అంటే అక్కడే అనుమానాలు ప్రశ్నల రూపంలో పెరిగాయి. సో మొత్తంగా గుంటూరు కారం ఫైనల్ రిపోర్ట్ ఏంటో చూసేయండి. గుంటూరు కారం మామూలుగా అయితే ఘాటు ఎక్కువ, కానీ త్రివిక్రమ్ పండించిన మిరపతో తయారైన గుంటూరు కారంలోనే ఘాటు తగ్గిందనే కామెంట్స్ పెరిగాయి. కథలోకి వెళ్తే ఇది నిజంగానే కాపీ కథే అనేలా ఉంది స్టోరీ. హీరో తల్లి భర్తను వదిలి వేరే ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత పొలిటికల్ గా ఆమె ఎదగడం, ఆ ఎదుగుదలకు ఆమె మొదటి భర్త కొడుకు ఎక్కడ అడ్డవుతాడో అని ఆ అడ్డు తొలగించుకునేందుకు ప్రకాష్ రాజ్ పాత్ర స్కెచ్ చేయడం, తల్లి ప్రేమ కోసం హీరో రంగంలోకి దూకడం, ఇది అచ్చంగా అత్తారింటికి దారేదికి అమ్మగారింటికి దారేది వర్షన్ అనుకుంటే సరిపోతుంది. కాకపోతే అక్కడ అల్లుడు రిచ్, ఇక్కడ అమ్మ రిచ్. ఇక సినిమా మొత్తం సింగిల్ పాయింట్ లో తేలాక చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. హీరోతో ఓ సంతకం కోసం విలన్ తాలూకు లాయర్ కూతురు శ్రీలీల రంగంలోకి దిగడం ఏంటో, తనకు ఇల్లు లేనట్టు హీరో చుట్టూ చక్కర్లు కొట్టడం, హీరో కూడా అదేదో బస్సు నడిపిస్తున్నట్లు గుంటూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి గుంటూరుకు మొదటి సీన్ నుంచే చక్కర్లు కొట్టడం కామెడీగా అనిపిస్తుంది. నిజానికి త్రివిక్రమ్ రేంజ్ డైలాగ్స్ కానీ కథనం కానీ ఇందులో కనిపించవు. మలయాళ రాజమాణిక్యం కథే లిఫ్ట్ చేశాడని ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో ఏదైనా బాగుంది అంటే మహేష్ అద్భుతమైన ఎనర్జీ, పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, కలేజా స్టైల్లోనే తన మాడ్యులేషన్స్ ఉన్నా ఇందులో డాన్స్ అలానే పర్ఫార్మెన్స్ తో మహేష్ మతి పోగొట్టాడు. ఇక మీనాక్షి చౌదరి పాపం ఎందుకు ఇందులో గెస్ట్ రోల్ వేసిందో కానీ సెట్ లో చైర్లు టేబుళ్లు ఉన్నట్టే తను కూడా ఇందులో ఓ మూలకుండిపోయింది. త్రివిక్రమ్ పవన్ సినిమాలను మీడియేషన్ చేస్తూ మరెవ్వరి మూవీలను సెట్ చేస్తూ టైం అంతా అక్కడే గడిపేస్తే ఇక గుంటూరు కారం కథ రాయడానికి టైం ఎక్కడ సరిపోతుంది చెప్పండి. అందుకే కారం కల్తీ అవడమే కాదు, కారం పొట్లో నిండా గ్యాసే నింపేశారనే కామెంట్స్ పెరిగాయి. ఓవరాల్ గా చూస్తే మహేష్ కెరీర్ లోనే బిలో యావరేజ్ సినిమాల లిస్ట్ లో చేరింది గుంటూరు కారం.